అటువంటి యజ్ఞాలను ఆచరిస్తే ఎంతటి పుణ్యమైతే కలుగుతుందో అంతటి పుణ్యం కన్యాదానం చేయటం వల్ల కలుగుతుంది అని చెప్పేసి మహాసంకల్పం చెబుతుంది. జై శ్రీరామ్. అంతా కూడా సీతమ్మ వారిని మీ పుత్రికగా భావిస్తూ స్వామివారికి కన్యాదానం చేస్తున్నట్లుగా మనసులో భావన చేస్తూ అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని ఆలకించండి. మహాసంకల్ప పూర్వకంగా కన్యాదానం నిర్వహించడం జరుగుతుంది. అంతా శ్రద్ధగా మహాసంకల్పాన్ని ఆలకించండి. ఓం శ్రీమద్ చింత్యానంత సంతన్యమాన అనివార్య వీర్యస్య లోక పరిపాలన పరాయణస్య భగవతో నారాయణస్య రాజలౌఘ మధ్యే పరిభ్రమాయమానానాం కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యప్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే మహది బ్రహ్మాండ ఖండ మండలే ఆధార శక్తి కూర్మానంతాద్యష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితస్య వితల సుతల తలాతల రసాతల మహాతల సప్త పాతాళాది లోకానామూర్ధ్వ భాగే భూర్లోక భవర్లోక శువర్లోక మహర్లోక జనో లోక తపో లోక సత్యలోకాఖ్య షల్లోకానామథో భాగే ఏకఫణి రాజశేషస్య సహస్రఫణామణి మండల మండితే దేశుండాదండోత్తంభితే లోకాలోకాచలవలయుతే సురా సర్పిర్దక్షేణ స్వాదోదకార్ణవ పరివృత జంబో ప్లక్షకుత క్రౌంచ శాకజాల్మలే పుష్కరాక్ష సప్తద్వేపదేపతే ఇంద్రకశేరుతామ్రగభస్తి గంధర్వనాగ సౌమ్యవారణ భరతఖండాఖ్య నవఖండాత్మకే కారణ్య చంపకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యేతే శారణ్యైర్విరాజితే అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురీ ఇత్యాది మహాపుణ్యనగరోభిరుపశోభితే కులాచనేభ్యః ప్రచలిత కాలందే నర్మదా గోదావరి గండకే కృష్ణవేణి తుంగభద్రా కావేరే కనకావతే చాంద్రభాగా పినాకిని యమునా ప్రభృత్యనేక పుణ్యనదేభిః సహస్ర ప్రసరే ఉడుపాంచాల మధ్యదేశాంగవంగ కళింగ కాంభోజ మగధ మద్రమాళవ నేపాళ చౌళ గౌళ మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాటలాట కరహాట విరాట వరాట పాండ్య పులిందన దాశార్ణవ శూరసేన భోజ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశత్తేశ విరాజితే కోటి యోజన విస్తీర్ణే భూమండలే నిషధే ముకోఠైమవత్ వింధ్యాచలానా హరివర్ష కింపురుష వర్షజోర్దక్షిణే చలాదుత్తరే స్వర్ణ ప్రస్థ ప్రాంశు శుక్త్యావర్తన నమరక మోహారక పాంచజన్య సింహాలంకేత నవఖండ మండితే భూమౌ సౌమ్యవతీ పుణ్యక్షేత్రే వశగరి సత్యవ్రతేదుగురి పాండ్రంగుహో బిల ప్రపటి భగవద్ దివ్య దేశానా ఆమ్రపర్ణీ కావేరీ పయస్వినీ కృతమాలా బాహుధా సువర్ణముఖీ పినాకినీ కృష్ణానదీనాంచోత్తర దేశే గోదావర్యాః ఉత్తరతే కాశ్యాది నిఖిల పుణ్యక్షేత్రాది హిమోన్మేరోర్దక్షిణ దిగ్భాగే పరసంఖ్యాతా సంఖ్యాతా వర్షజతదీవినః బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరం భూమండలస్యోపరిస్థిత భవస్య వర్మహర్జనస్తపస్తత్యపదాలోకానాముపరి బ్రహ్మాండ కడాహస్యోపరి భాగే బహిర్మహాంధకారస్యోపరి స్థితే అనేక కోటి మన్యర్కేందు దివ్య విమానే మద్వైకుంఠాఖ్యే దివ్యరత్నమయానంద మండపే ఆధార శక్తి ప్రకృతి కూర్మానంత ధర్మాద్యష్టమూర్తి ధారితోపరి సహస్రదల పరిణిత మహాపద్మస్య పూర్వాదీశానాంతదలేషు విమలాద్యష్టభిః పరివృతః నికోపరి సాత్వికాదిత్రయాన్వితే తదుపరి అగ్నిమండలాదిమండలత్రయే రుగ్యజస్సామాధర్వాంగిరసాన్వితే అనేక కోటి సూర్య ప్రకాశ దివ్య సింహాసనస్యోపరి ప్రతిష్ఠితస్య తేజో రాశిభిః అఖిల జగన్మాతృశ్రీ భూనీలాభిః పరిసేవ్యమానస్య ప్రాచ్యాదేశాన పర్యంతం వాసుదేవాదిమూర్తిభిస్తేషాం శక్తిభిః పరిసేవ్యమానస్య తద్బహిః ఆదివరాజాద్యష్ట విద్యేశ్వరైః పరిసేవ్యమానస్య సుదర్శనాది దివ్యాయుధారిభిః పరిసేవ్యమానస్య తద్బహిః అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యైః పరిసేవ్యమానస్య ద్వారాధ్యక్షైః చండాది ద్వారపాలైః పరిసేవ్యమానస్య తద్బహిః ఇంద్రాద్యష్టలోకపాలైః పరిసేవ్యమానస్య కుముదాద్యష్టపార్షదేశ్వరైః పరిసేవ్యమానస్య తద్బహిః పరితః పంచకాలపరాయణైః భగవచ్ఛేషకర్మనిష్ఠైః సాలోక్యాదిపదస్థితైః నిత్యతృప్తైః పరిసేవ్యమానస్య అఖిల జగత్ సృష్టి స్థితి సంహార కారణ కర్తృభూతస్య వాసుదేవస్య శంఖ చక్ర గదాశార్గ కృపాణ పంచాయుధరస్య రత్న ఖచిత కేయూరహారనూపుర కౌస్తుభమణి కుండల మండిత శ్రీదేవదేవస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణ కాసారభూత మహదాక్వయ భక్తిసార శరగోపకుల శేఖర విష్ణు చిత్త భక్తాంఘ్రిరేణు
పరకాలాది దివ్య సూరిభిః ఆచార్య పంకజాక్షరామమిశ్రయామన గోష్ఠే పూర్ణవరరంగ కాంచే పూర్ణాదే జ్ఞానసూరిభిః రామానుజాది స్వాచార్యవర్యైః భృగపులస్య పులః క్రతుమరేచి దక్షాంగే రస అత్రి సంజ్ఞకైర్మహర్షిభిః నవ బ్రహ్మాదిభిస్తూయమానస్య సనందన సనత్కుమార సనత్సుజాత పరాశర పుండరేక వ్యాసాంబరేష బలిరుక్మాంగదార్జున విభీషణ హనుమద్గరుడ శేష వాల్మీక్యాది పరమ భాగవతే సంస్తూయమానస్య అదాక్షమాత్ర సంజనిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః లోకజనన్యాః కమలాలయాయాః కమల సలీల సంవాహిత మృదుచరణ కమలస్య శ్రీమన్నారాయణస్య అవ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య విష్ణు దివ్య నాభే కమల సంభూతస్య సకల జగత్సృష్టుః పరార్థద్వయ జీవినః దుర్ముఖ బ్రహ్మణః ప్రథమ పరార్థానంతరే పరార్థే పంచాశతాధివర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే ఘనే ద్వితీయ యామే తృతీయ ముహూర్తే త్రయోదశ ఘటికాయాం ప్రథమ ప్రాణాయామ కాలే భూతనామధేయేంద్ర సమయే పార్థివానంత కూర్మ శ్వేతవరాహ సావిత్రీ మను బ్రహ్మ ప్రళయాఖ్య సప్తకల్పానాం మధ్యే వారాహ కల్పే స్వాయంభవ స్వారోజుష ఔత్తమతామసరీవత చాక్షుష వైవస్వత సూర్యాగ్నిధర్మ బ్రహ్మ రుద్రకాచ్య భౌచ్య చతుర్దశ మన్వంతరాణామంతరే అతీతేషు సప్తమే వైవస్వదమన్వంతరే త్రైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి గతే వింశతితమ మహాయుగే కృతత్రేతద్వాపరయుగేషు గతేషు ద్వాత్రింశత్ సహస్రాన్విత చతుర్లక్ష సంఖ్యాబ్దే వర్తమానే కలియుగే పాదే యుధిష్ఠిర విక్రమార్కశాలి వాహన విజయాభినందన నృపనాగార్జున శకానాం మధ్యే కాళివాహన శకే అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠి సంవత్సరాణాం మధ్యే పరాభవ నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం శుభతిథౌ భృగువాసరే పునర్వసు నక్షత్రే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఏవం విశిష్టే శుభే హృదయ ముహూర్తే. అంతా కూడా ఒక్కసారి మమ అని స్మరించండి. మమ యజమానస్య జన్మ ప్రభృతి బాల్య కౌమార యవ్వన వార్ధకేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మకృత వృత్తావృత్త ప్రకీర్ణకాక్రాంత సమస్త దురితక్షయ ద్వారా వాలుకాభిః సప్తఋషి మండల పర్యంతం కృతరాశేర్సహస్రావసానే ఏకైక వాలుకాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే యవైశ్చంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక యవాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే శతకవ్యూజి సంమిత గోలోమభిర్ధ్రువ మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకైక గోలోమాపకర్ష క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంమిత కాలే త్రిగుణితాగ్నిష్టోమాతిరాత్ర వాజపేయ పౌండరీకాది శతకృత పుణ్య ఫలావాప్త్యర్థం శ్రీ విష్ణులోకే అంతా ఒక మారు చెప్పండి. మయా సహా దశ పూర్వేశ దశాపరేశ మద్వంశ్యాన సర్వేశ పితॄణా నరక ఉత్తీర్య శాశ్వత శ్రీ విష్ణులోక విష్ణులోక నిత్య నిత్య నివాస నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం సాలంకృత కృత సహిరణ్యోదక హిరణ్యోదక కన్యాదానం కన్యాదానం కరిష్యే. కరిష్యే. సుగంధ కుసుమాక్షత నూతన వస్త్రాదిభిరలంకృత్య హిరణ్యగర్భ ఇతి మంత్రేణ కుశపుష్పాక్షత సహితం హిరణ్యఫలోదకం గృహీత్వా ఓం హిరణ్యగర్భ సమవర్తదాగ్రే భూతస్య భూతస్య జాతః పతిరేక ఆసీత్ తదాధారం ధైర్యాముదేవాంకస్మై దేవాయ హవిషాభిదేవ అతః కన్యాదాన మంత్రాః కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్యుత దాస్యామి విష్ణవే తుభ్యం విష్ణులోకే జిగీషయా కన్యే మే కృతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వయో కన్యే మే సర్వతో భూయాత్ తద్దానం మోక్షమాప్నుయాత్ భరః పంచభూతాः సాక్షిణः
సర్వదేవతాః నాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధేమతే ప్రయతోహం ప్రదాస్యామి ధర్మకామార్థ సిద్ధయే కన్యాదాన సాద్గుణ్యార్థం సాలగ్రామ గోభూ హిరణ్యదానాది షోడశ మహాదానాని కరిష్యే గ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ తస్మాత్ శివం మే స్యాదశాంతిం ప్రయచ్చ మే వామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ తస్మాత్ శివం మే స్యాదశాంతిం ప్రయచ్చ మే తస్యాశ్రయా భూమిః వరాహేన సముద్ధృతా అనంత పుణ్య ఫలదాం అతశాంతిం ప్రయచ్చ మే గర్భగర్భస్థం హేమబీజం విభావసో అనంత పుణ్య ఫలదమతశాంతిం ప్రయచ్చ మే ఓం దేవస్యత్వాస విదః ప్రసవేష్మినార్బాహుభ్యాం ఓష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి వస్త్రేజే ప్రతిగృహ్ణాతు యం సీతా మమ సుతా సహ ధర్మచరీతవ ప్రతిచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణిష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాజేవానుగతా సదా. అంతా ఒక్కమారు చెప్పండి. లక్ష్మీ క్షీరాబ్ధితనజా మానిని జనకాత్మజా దాస్యామి లోకనాథాయ లోకనాథాయ అరవిందాలయ అరవిందాలయ ఇమా ఇమా అనేన అనేన కన్యాదానేన కన్యాదానేన భగవాన్ భగవాన్ సర్వాత్మకః సర్వాత్మకః శ్రీరామచంద్రః శ్రీరామచంద్రః సుప్రీతః ప్రీతః సుప్రసన్నః సుప్రసన్నః వరదః వరదః భవతు. భవతు అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామినే వరాయ సౌభాగ్య గోత్రోద్భవ సాక్షాల్లక్ష్మీ స్వరూపా శ్రీ సీతాదేవి నామ్నీ ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా ఒక్కమారు చెప్పండి. ప్రదాస్యామి. జై బోలో రామచంద్ర భగవాన్. జై మహాసంకల్పపూర్వకంగా శ్రీ రామచంద్రమూర్తికి కన్యాదానం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, రెవెన్యూ మంత్రి గారు శ్రీమాన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీహరి గారు, వీరంతా దంపతియుక్తంగా వచ్చి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీమతి కొండా సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మొదలైనటువంటి మహనీయులంతా కూడా వచ్చి ఈ కళ్యాణ సందర్భంగా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు దేవస్థానం తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున సమర్పిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పిస్తున్నటువంటి ఈ పట్టు వస్త్రాలు శ్రీ సీతారాములకు అందజేయబడుతున్నది. జై బోలో రామచంద్ర భగవాన్ కి జై మాదగు జై లక్ష్మణ స్వామికి జై జై బోలో పవన సుత హనుమాన్ కి అలాగే శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీరి స్వామి వారు, శృంగేరి పీఠాధిపతులు గణపతి సచ్చిదానంద స్వామివారు మొదలైనటువంటి వారు అందరూ కూడా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. అయితే ఈ వస్త్రములన్నీ స్వామివారికి కళ్యాణం పూర్తయిన తర్వాత ముహూర్తం శుభముహూర్తం అయిన తర్వాత సమర్పించబడడం జరుగుతుంది.
పూర్వాచార ప్రకారేణ మంగళాష్టకచూర్ణికా పఠనం కుర్యాత్. శ్రీమద్వ్యాధపరాచరార్జున సుఖ ప్రహ్లాదనాగాంతక శ్రీకంఠధ్రువ పుండరీక హనుమాన్ భీష్మాంబరి ోద్భవాః శేషాక్రూరపదిష్ట నారద పయోజాతాసనా భాగ్యదా ఏతే భాగవతా విభీషణముఖాః కుర్వంతు వాన్మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీకృష్ణస్య దయాపరస్య భువనాదేశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజిత శ్రీసోదరస్య ప్రభో. శ్రీమత్పంకజలోచనస్య బహుధానందాని నామాని వై నానామంగళకారణ కారణాని సతతం కుర్వంతు మాన్ మంగళ సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానాః శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానాః. చ గిరిజా హల్యా చ మండోదరే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య ప్రసాదేన ప్రవర్తినానాం లగ్నహోరాత్రే కాణనవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం నిరంతరమనుకూలానాం శుభశోభనానాం స్వస్తి సర్వే గ్రహాః శుభముహూర్తం సరిగ్గా మధ్యాహ్న సమయం. సుముహూర్తం అర్చక స్వాములు మీ అందరికీ ఆ జీలకర్ర బెల్లాన్ని చూపిస్తూ ఉన్నారు. సరిగ్గా అందరూ కూడా సేవించండి. అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. మధ్యాహ్న సమయం, మధ్యాహ్నే కర్కటే లగ్నే అని రామచంద్రమూర్తి అవతరించినటువంటి సమయం. ఈ సమయంలోనే సుముహూర్తంగా నిర్ణయించారు. అభిజిల్ లగ్నం అన్నారు కనుక అంతా కూడా సేవించండి. ఆ స్వామివారికి అమ్మవారికి గోవింద జీలకర్ర బెల్లాన్ని ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తః సుముహూర్తోऽస్య భవంతో మహాంతో రాజా రామచంద్ర భగవాన్ కి, సీతామాయి కి, లక్ష్మణ స్వామి కి, పవన సుత హనుమాన్ కి, భద్రాద్రి రామ గోవింద, వైకుంఠ రామ గోవింద, ఓంకార రామ గోవింద, రామనారాయణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సుముహూర్తం అయిన తర్వాత ఇంకా మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ. మాంగళ్య ధారణ అయిన తర్వాత వారణమాయనం అని వేడుక, ఆ తర్వాత తలంబరాల వేడుక, ఇవన్నీ ఉన్నాయి. ముహూర్తం అయిపోయింది కదా అని కళ్యాణం అయిపోయినట్లు కాదు, కళ్యాణం ఇంకా ఉంది. కనుక అందరం సావధానంగా చూద్దాం, కళ్యాణ ప్రక్రియనంతా కూడా సేవిద్దాం. మనం ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వైదికమైనటువంటి పద్ధతిలో కళ్యాణం అనేటువంటిది మన తెలుగు వారికి ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి వారిది వైదికం కాదా అని అడగొద్దు నన్ను. కానీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ అదృష్టం ఏమిటంటే వేదం చెప్తున్నది ముహూర్త సమయానికి వధూవరులిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి అని. ఆ చూసుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే దానికి మంచి ఆచారం పెట్టారు. అప్పుడు అంతకుముందు కూడా చూస్తారు వాళ్ళు. देख रहा है विनोद, मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार का।
సహజంగా అందరికీ 2 మాంగళ్యాలు ఉంటాయి. అత్తగారింటి మాంగళ్యం, పుట్టినింటి మాంగళ్యం. రామదాసు గారు తానే సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి తన భార్య దగ్గర ఉండేటువంటి బంగారం ఆవిడ ధరించినటువంటి మాంగళ్యాన్నే సీతమ్మ వారికి సమర్పించాట ఆయన. కనుక 3 మాంగళ్యాలు భద్రాచలంలో, ఒకటి జనక మహారాజుకు చెందిన మాంగళ్యం, ఒకటి దశరథ మహారాజుకు చెందిన మాంగళ్యం, మరొకటి రామదాసుకు చెందిన మాంగళ్యం. మరి మీరు ఇంకొక సందేహం రావచ్చు మీకు, జనక మహారాజు దశరథ మహారాజు ఇచ్చారండి దీనికి అని. ఇది భావన ప్రధానం అంతే తప్ప వాళ్ళు ఇవ్వల. రామదాసు గారే 3 మాంగళ్యాలు చేయించారు. ఆయన భావన ఏంటంటే జనక మహారాజు మాంగళ్యం ఒకటి, దశరథ మహారాజు మాంగళ్యం ఒకటి, తాను ఇస్తున్నటువంటి మాంగళ్యం అనేటువంటి భావనతో 3 మాంగళ్యాలు కలిగినటువంటి దానిని ఈనాడు సీతమ్మ వారికి అలంకరించేటువంటి ఏర్పాటు చేశారు. మాంగళ్య పూజ అయినది. అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ దర్శింపజేస్తారు. వెంటనే రామచంద్రమూర్తి ఆ మాంగళ్యాన్ని సీతమ్మ వారి మెడలో ఉంచుతారు. అంతా కూడా మనం సేవిద్దాం. హారతి జరుగుతున్నది. పూజ కార్యక్రమం అంతా కూడా అయిన తర్వాత మాంగళ్యానికి హారతి జరుగుతున్నది. అష్టలక్ష్మీ స్వరూపిణ్యై అష్టైశ్వర్యప్రదశ్రియై సౌభాగ్యప్రద దీక్షాయై మహాలక్ష్మ్యై సుమంగళం. లక్ష్మీరమణ గోవింద గోవింద, జానకీ రమణ గోవింద గోవింద. మాంగళ్య సూత్రాధిష్టాన దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రతిష్టాపయామి. భగవతి మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ. ఓం సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం బద్ధ్వా. సేవించండి. అర్చక స్వాములు మనకి ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి మాంగళ్యం రామదాసు గారు తయారు చేయించినటువంటిది. ఇందాక మనం పచ్చల పథకాన్ని, చింతాకు పథకాన్ని, రామమాడను చూసినట్లుగానే ఇది కూడా అంత ప్రాచీనమైనటువంటి ఆ మాంగళ్యాన్ని, రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యాన్ని, 3 మాంగళ్యాలు కలిగినటువంటి మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో వేస్తూ ఉన్నాడు. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మనందరి యొక్క భాగ్య విశేషం వలన ఇటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ అందరికీ అన్ని వైపులా అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. ఇప్పుడు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే ఆచార్యః హరింధ్యాయన్ సమర్పయేత్. ఓం సుమంగళీర్యవధూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమస్యై రత్వాయాధాస్తం విపరేత. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు భవంతో మహాంతో అనుగృహంతు. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. మాంగళ్యధారణ అయిన తర్వాత వారణమాయిరం అని కార్యక్రమం. నిజంగా ఈ కళ్యాణం, సీతారాముల కళ్యాణం అత్యద్భుతమైనటువంటిది. ఆనాడు మిథిలా నగరంలో సీతారాముల కళ్యాణాన్ని దర్శింపలేకపోయామే అనుకునేటువంటి మనకు రామదాసు గారు ఈ భద్రాచలంలో ఈ శ్రీరామనవమి నాడు కలుగజేశారు. ఆనాడు మనం చూడలేకపోయినా ఈనాడు అర్చామూర్తులుగా వేంచేస్తున్నటువంటి ఈ భద్రాచల రాముడి కళ్యాణాన్ని సేవించేటువంటి భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఆ వారణమాయిర కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ణి తాను వివాహం చేసుకున్నట్లుగా కలగని తనకు వచ్చినటువంటి ఆ కలను తన స్నేహితురాళ్లకు చెప్తుంది. ఆ కలలో తనకు రంగనాథుడికి ఏ పద్ధతిలో వివాహం జరిగిందో దాన్నంతా వర్ణించి చెబుతుంది. ఇదంతా కూడా కళ్యాణానికి సంబంధించినటువంటి వృత్తాంతం కనుక ఈ ప్రబంధాన్ని అక్కడ అనుసంధిస్తూ ఆ విధంగా ఆ ఒక ఆటలాగా, నారికేళములతో బంతి ఆటలాగా వధూవరులు ఇద్దరు ఆడుకుంటున్నారనేటువంటి భావన. నిజానికి అక్కడ అర్చకులు ఇద్దరే ఆడుకుంటూ ఉన్నారు. కానీ ఒక అర్చకుడు రాముడు అని, ఇంకొక అర్చకుడు సీత అని మనం భావించాలి. వారి విధంగా సీతారాములు ఇద్దరూ ఈ విధంగా బంతి ఆట ఆడుతున్నారు అనేటువంటి భావనతోటి ఈ ప్రబంధం ఉంటుంది. ఆ ప్రబంధాన్ని చక్కగా చెవులారా విందాం మనం. దీనివలన సత్సంతానం కలుగుతుంది. సంతానం లేనటువంటి వారికి, వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది అంటారు ఈ ప్రబంధ శ్రవణం వలన.
ஸ்ரீசைலித்யாதி பிரணதோஸ்மி நித்யம். அல்லினாள் தாமரமேல் ஆரணங்கினின் துணவி மல்லினாடாண்டமடமையில் மெல்லியலாலாயர் குலவேந்த நாகத்தாள் தென் புதுவை வேயர் பயந்த விளக்கு வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னேதிர் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டாக்கான கண்டேன் தொழினான் வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னான் என்னேதிர் பூராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணன் நாட்டாக்கான கண்டேன் தொழினான் இந்தீர நுள்ளிட்ட தேவர் கூழமெல்லாம் வந்தீரந்தன்மை மகள் பேசி வந்திருத்த மந்திர கோழியூடுத்தி மாணமாலை அந்தாரி சுட்டக்கான கண்டேன் தொழினான் ஆயனு காத்தான் கண்ட கானவினை வேயர் புகழ்வெள்ளி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுண்ணன் அக்காலை பெத்து மகிழ்வாலே ஆயனு காத்தான் கண்ட கானவினை வேயர் புகழ்வெள்ளி புத்தூர் கோன் கோதை சொல் தூய தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுண்ணன் அக்காலை பெத்து மகிழ்வாரே சோமத்ரயஸ்திரிகும் புவனஸ்ய பத்னி விவஸ்வத்வாதே அபினோ குருணாஹி ஹிருதவதே சவிதராதிபத்யை ஸ்மயஸ்வதேரந்திராசானோ அஸ்து ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्यैशाना सहसोऽयमुनोदा बृहस्पतिर्मादनिश्वोतवायुस्तन्धुवानावाता अभिन्यो गृह्णन्तु विष्णुशम्भो दिवो धर्मः पृथिव्या अस्यैशाना जगतो विष्णुपत्नी विश्वव्यचारिषण्डे दुभोति शिवानो अस्मदिर्वस्थे महादेव्यै च विद्महे श्रीभूसख्यै च धीमहि तन्नो नीला प्रचोदयात् సీతారాముల దివ్య కళ్యాణ మహోత్సవ సమయమనందు చూడి కొడుతనాచియార్ సంభావన. ఇప్పుడు కారణమాయిరం అయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి అక్షతారోపణం, తలంబరాల వేడుక. ఇది మన సంస్కృతిలో, ముఖ్యంగా మన తెలుగువారి సంస్కృతిలో ఇది కూడా ఒక గొప్ప విశేషం. ఇందాక మనం జీలకర్ర బెల్లం గురించి ఎలా అనుకున్నామో, ఈ తలంబ్రాల వేడుక కూడా మన తెలుగువారికి మాత్రమే ఉన్నది. అటువంటి ఒక విశేషమైనటువంటి తలంబ్రాలు. ముఖ్యంగా శంకరాచార్యుల వారు ఆ తలంబ్రాల గురించి చాలా గొప్పగా చెప్తారు. జానక్యా కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః అని సీతారాముల కళ్యాణ సందర్భంలో ఒకరికొకరు వారు తలంబ్రాలు వేసుకుంటున్నప్పుడు, ఇప్పుడైతే మనం తలంబ్రాలు అనంటే అక్షతలు వేస్తున్నాం, కానీ ఆనాడు సీతారాములిద్దరూ ముత్యాలు పోసుకున్నారట. ముత్యాలు మణులతో కూడినటువంటి అద్భుతమైనటువంటి రత్నాలను వాటిని వారి శిరస్సున వారు వేసుకున్నారు. అయితే ముఖ్యంగా ముత్యాలు దాంట్లో ప్రధాన పాత్ర వహించాయి. ముత్యాలు తెల్లనైనటువంటివి, రామచంద్రమూర్తి నల్లనైనటువంటి వాడు,
నల్లనైనటువంటి రాముడు తలపాగా చుట్టుకున్నాడు, తెల్లని తలపాగా అని పెళ్లి సందర్భంలో. సీతమ్మ వారు సహజంగానే బంగారు బొమ్మ, ఎర్రగా ఉంటుంది. ఆవిడ గోరింటాకు పెట్టుకుంది తన చేతికి, అది ఎర్రగా ఉంది. తెలుపు దగ్గర ఏ రంగు పెట్టినా ఆ రంగు ఆ తెలుపుకు వర్తిస్తుంది. తెల్లనైనటువంటి ముత్యాలు సీతమ్మ వారి చేతిలో, ఎర్రనైనటువంటి చేతిలో ఉండేటప్పటికీ ఆ తెల్లని ముత్యాలు ఇంద్రనీలమణుల్లా పద్మరాగాలుగా అయిపోయాయట. యా ఇంద్రనీలాయిత, యా పద్మరాగాయిత, పద్మరాగాలుగా అయ్యాయి. ఆ తర్వాత సీతమ్మ వారు తన చేతిలో ఉన్నటువంటి ఎర్రగా కనిపించేటువంటి ముత్యాలను రాముడి తలపాగా మీద వేశారు. తలపాగా తెల్లగా ఉంది కదా, అప్పుడు ఆ తలపాగా మీద అవి తెల్లని కుంద ప్రసూనాల్లాగా అయినాయిట. కుంద ప్రసూనాలు అంటే మల్లె పువ్వుల్లాగా తెల్లగా అయ్యాయి. ఆ తల మీదే ఉండవు కదా, తల మీద వేసిన తర్వాత కిందకి జారిపోతున్నాయి. రాముడు నల్లగా ఉంటాడు, ఇంద్రనీలమణి సన్నిభుడు రామచంద్రమూర్తి. ఆయన తల మీద నుంచి జారుతూ ఉంటే ఆయన నల్లదనం ఆ ముత్యాలకు అంటుకొని ఇంద్రనీలమణులాగా ప్రకాశించాయని. ఒకే తెల్లని ముత్యాలు సీతమ్మ చేతిలో ఎర్రగాను, రాముని తల మీద తెల్లగాను, రాముని పైనుంచి నల్లగాను 3 రకాలుగా కనిపించాయి అని, ఇటువంటి ముత్యాలు మీ అందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని శంకరాచార్యుల వారు అద్భుతంగా వర్ణించారు ఆ కళ్యాణ ఘట్టాన్ని. అటువంటి ఆ ముత్యాలు మన భద్రాచలంలోనే చాలా చోట్ల, అన్ని చోట్లలో ఈ రోజుల్లో కళ్యాణాల్లో ముత్యాలు సమర్పిస్తున్నారు, కానీ ముత్యాలు సమర్పించేటువంటి ఆచారం ఆరంభమైంది భద్రాచలంలోనే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇక్కడికి విచ్చేసి ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నారంటే ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తానీషా గారి ఆచారం ఇది. అనూచానంగా వస్తున్నటువంటి ఆచారం. ఇక్కడ చూసి మిగతా క్షేత్రాల్లో గవర్నమెంటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది, కానీ భద్రాచలానికి ఉండేటువంటి వైశిష్ట్యం ఏమిటంటే ఆనాడు రామదాసు గారిని జైల్లో పెట్టడం వలన తానీషాకి రాముడు కనిపించి రామదాసుని జైలు నుంచి విడిపించి తానీషాను కూడా అనుగ్రహించి ఒక ముస్లిం అయినటువంటి తానీషా రామభక్తుడయ్యేట్లుగా చేసినటువంటి ఒక గొప్పతనం అనేటువంటిది భద్రాచల క్షేత్రానికి ఉన్నది. కనుక ఈ భద్రాచలానికి ఉండేటువంటి ప్రాచీనత, భద్రాచలానికి ఉండేటువంటి మహత్తు, భద్రాచల రాముడికి ఉండేటువంటి మహిమ, ఆయన లోకానికి సాటినటువంటి ఒక గొప్ప దివ్యక్షేత్రం ఈ భద్రాచల దివ్యక్షేత్రం. ఈనాడు ఆ ఆచారాన్ని, ఆ సంప్రదాయాన్ని కాపాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి, వారే కాక వారి పరివారంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు, మన దేవాదాయ శాఖ మంత్రి అందరూ వచ్చి ఈనాడు రామచంద్రమూర్తి యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారు. మరొక గొప్ప విశేషం ఈనాటి కళ్యాణానికి, పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి ఏమిటి విశేషం అంటే, ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అక్కడ సరిగ్గా ఈ పునరుద్ధరణ కార్యక్రమాలని ప్రారంభించి వస్తున్నారు. నిజంగా అది ఎంత గొప్ప అదృష్టం. ఎప్పుడో రామదాసు గారు కట్టారు, మళ్ళీ ఇది 50లో పునరుద్ధరణ జరిగింది ఆలయానికి. 58లో ఆ పునరుద్ధరణ, 68లో 58లో ప్రారంభమైనటువంటి పునరుద్ధరణ 68లో ఆలయం అనేటువంటిది ఆవిష్కరింపబడింది. ఈ కళ్యాణ మండపం ఇక్కడ మనం ఉంటున్నామంటే 68లో ఇది ఆవిష్కరింపబడింది. 68లో ప్రారంభించబడింది. 50 నుంచి 54, 58 నుంచి పునరుద్ధరణ సంఘం ఏర్పడి ఈ ఆనాడు 68లో ఇది ప్రారంభించారు. ఆలయం కూడా ఈనాడు మనకు ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఆ రోజు ప్రారంభించబడింది. తిరిగి ఈనాడు అదేవిధంగా లోపల ఉండేటువంటి మూలమూర్తుల ఆలయం ఎలా జరగాలో అదే విధంగా జరగాలి అని మన ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మొదలైనటువంటి ఈ జిల్లా మంత్రులు మొదలైనటువంటి వారు ఎంతో కృషి చేసి ఇప్పుడు మనకి ఈ విధంగా 351 కోట్లు ఇప్పుడు మొట్టమొదటి విడతగా రిలీజ్ చేశారు. గొప్ప విషయం. రాబోయేటువంటి సంవత్సరం మనకి గోదావరి పుష్కరాలు, ఆ పుష్కరాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటుగా భద్రాచల ఆలయంలో చుట్టూ ఉండేటువంటి మండపం అంతా కూడా నల్లరాతి కట్టడంతో, లోపల ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి ఆలయాలన్నీ కూడా రాతి ఆలయాలతోటి, ఇవన్నీ కూడా గొప్ప ప్లాన్ తోటి సిద్ధం చేశారు. మొత్తం మీద 587 కోట్లు, సుమారుగా 600 కోట్ల బడ్జెట్ తోటి త్వరలో భద్రాచలం నిత్య నూతనంగా అత్యద్భుతంగా తయారవబోతున్నది. ఇటువంటి ఒక గొప్ప సేవ మనకి మన ప్రభుత్వం తరఫున
ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి లభించడం అనేటువంటిది రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంగా నేను భావిస్తూ వారికి సకల శుభాలు రామచంద్రమూర్తి కలుగజేయాలని దేవస్థానం తరఫున ప్రార్థిస్తున్నాను. క్షీరేణ ప్రక్షాళ్య విరవదాయ క్షీరఘృతపాణినా విరవస్తేర్య సామ్రాజ్యమితి శిరస్సు నిక్షిపేత్. ఓం ప్రజాపతి స్త్రియాం యశః ముష్కయో రజధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాజ్ఞే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితः సవః తృప్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం प्रतिग्रहे మనసశ్చిత్తమాకూతిం వాచः సత్యమసేమహే పశూనాం రూపమన్నస్య యశశ్రీశ్రగితాం మయీ యథాహమస్యా తృప్తగ్స్త్రియై పుమాన్ యథాస్తే తృప్యతే భుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యగ్నిర్వదతే హంతే హి వాయురాదత్ హంతేతి సత్యం చంద్రమా ఆహ ఆదిత్యः సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్యగం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ఓం శ్రియో మే కామః సమృద్ధ్యత ధర్మో మే కామః సమృద్ధ్యత పశవో మే కామః సమృద్ధ్యత యజ్ఞో మే కామః సమృద్ధ్యత. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం. అక్షతారోపణ ముహూర్త సుముహూర్తోస్తు విభవంతో మహాంతో అనుగృహంతో రోపణ ముహూర్త ముహూర్తోస్తు. జయ బోలో రామచంద్ర భగవాన్ కి రాజిత సీతామాయికి లక్ష్మణ స్వామికి పవన సుత హనుమానికి జై శ్రీరామ్. భద్రాద్రి రామ గోవింద భక్త రామదాస వరద గోవింద. అక్షతారోపణ అయింది. ఇప్పుడు దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు అక్కడి నుంచి మాలిక వీటన్నిటి కూడా మర్యాదగా తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారు, అదేవిధంగా శృంగేరి పీఠాధిపతులు, రామదాసు వంశస్థులు, తూము నరసింహదాస్ గారి వంశస్థులు వీరంతా కూడా స్వామివారికి కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు. అదేవిధంగా మంత్రివర్యులైనటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దంపతుల తరఫున పట్టు వస్త్రాలు, ఒక వెండి పళ్ళెము, అలాగే తలంబ్రాలను అందించడం జరిగింది. అలాగే బత్తుల శివధర్ రెడ్డి గారు, బత్తుల హేమలత, శ్రీనివాస్ శాంతి గారు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా శ్రీ జస్టిస్ పమిడిగంటం కోదండరామయ్య గారు స్థాపించిన పీతాంబరం ట్రస్ట్ ద్వారా శ్రీ శృంగేరి శారదామఠం ద్వారా చదివించిన పట్టు పీతాంబరములను ఇచ్చిన వారు పమిడిగంటం శ్రీ రఘురాం గారు. అలాగే భక్తరామదాసు గారి పేరుతో శ్రీ రాముల వారికి అంబాసత్రం వెంకటరమణ హరిదాసు గారు అమ్మవారికి సమర్పిస్తున్నటువంటి పత్ర వస్త్రాలు. అదేవిధంగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు మైసూరు దత్తపీఠం వారు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబరాలను సమర్పించారు. వాటన్నిటినీ కూడా ఇప్పుడు స్వామి వారికి సమర్పించడం జరుగుతున్నది. జై శ్రీరామ్. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. శ్రీ శ్రీనివాస ఈశానాం జగదోస్య వెంకటపతిర్విష్ణు తద్వక్షస్థల నిత్యవాసరశిఖాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాధిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
లక్ష్మీరమణ గోవింద గో ఇందిరారమణ గోవింద அகலகில்லே நிறையமென்னே அலர்மேல் மங்குரமார்பா நிகரில் புகழாய் உலகம் மூன்னுடையாய் என்னையாழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்னில்லாவடியேன் உன்னடிக்கு அமர்ந்து புகுந்தேனே. రామదాస్ గారి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసింపు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి కంటి నదీ తటంబు బొడగంటిని భద్రనగాధివాసమున్ కంటి నిలా తనూజనురు కార్ముక మార్గణ శంఖ చక్రముల్ గంటిని కంటిని మిమ్ము లక్ష్మణుని కృతార్థుడనైతినో జగత్కంటక దైత్య నిర్దళనా దాశరథి కరుణాపయోనిధి. నరసింహదాస్ గారి తరఫున వారి వంశస్థులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. వామాంకస్థిత జానకిం పరిలసత్ కోదండ దండంకరే చక్రంజోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. కళ్యాణోత్సవంలో అక్షతారోపణం అలాగే మర్యాద కార్యక్రమాలు కూడా జరిగాయి. అలాగే ప్రముఖ గాయకులు శ్రీమాన్ రామాచారి గారు కూడా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్య వృద్ధిం సకలేష్ట సిద్ధిం కళ్యాణ బుద్ధిం స్థితపోష వృద్ధిం భద్రాద్రి రామో దిశదాత్ సదా వహ. ఎంతో కన్నుల పండుగగా జరిగింది భద్రాచల సీతారాముల యొక్క కళ్యాణము. ఈ కళ్యాణాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది అని చెప్పి మనకి బ్రహ్మపురాణం చెబుతోంది. అటువంటి దివ్యమైనటువంటి ఫలితం అంతా కూడా ఈనాడు ప్రత్యక్షంగా చూసేటువంటి మీకు, పరోక్షంగా టీవీల నుంచి చూసేటువంటి భక్తజనం అందరికీ కూడా ఆ భాగ్యం దక్కాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంకా అప్పుడే కళ్యాణం కాలేదు, పూర్తి కాలేదు, తలంబరాలు అయిపోయాయి. ఇప్పుడు అమ్మవారు ఎదురుగా ఉండేటువంటి అమ్మవారు మరి స్వామివారి పక్కకి చేరాలి. స్వామివారి పక్కకి చేరిన తర్వాత హారతి ఇవ్వాలి, అప్పుడు కళ్యాణం పూర్తి అయినట్లు. అందుకని అంతా కూడా ఇప్పుడు వేదాశీర్వచనం జరుగుతుంది. తెర వేసి అమ్మవారిని స్వామివారి పక్కన వేంచేపు చేస్తారు. అంతవరకు మనం వేచి చూద్దాం. యోవైత బ్రహ్మణో బ్రహ్మజ బ్రహ్మజ